మాతృస్వామిక కుటుంబ పద్ధతిని సమర్థించింది మోర్గాన్ అండ్ జెంక్స్. అలాగే సెకండ్, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? సో ఆన్సర్ డిసెంబర్ 3 నాడు జరుపుకుంటారు. నెక్స్ట్ థర్డ్, పోచంపల్లి చీరలకు సంబంధించి సరి అయినది ఏది అని అంటే పై రెండు కూడా సరి అయినవే. సో ఇందులో చూసుకుంటే మీరు పడుగు పైనుంచి కింది దారాల్ని పడుగు వార్ఫ్ అంటారు, ఎడమ నుంచి కుడికి సంబంధించిన దారాల్ని పేక లేదా వెప్ట్ అంటారు. పై రెండు కూడా కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ది, కుండలు సరైన ఆకారంలో రావడానికి ఉపయోగించే పరికరం ఏది అని అంటే సలబా అనే పరికరాన్ని ఉపయోగించి వాళ్ళు కుండలు సరైన ఆకారం వచ్చేలా చూస్తారు. సో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారో ఆ విధంగా తయారు చేసిన బిట్స్ ఇవి, డెఫినెట్గా చూడాలి. నెక్స్ట్ ఫిఫ్త్ది, యుఎన్ఓ బాలల హక్కుల ఉడంబడిక ఏ సంవత్సరంలో జరిగింది అని అంటే ఆన్సర్ ఏ ఇస్ కరెక్ట్, 89 నవంబర్ 20 నాడు జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ది, క్రింది వాటిలో సరైనవి ఏవి? సో మరి ఆన్సర్ పై రెండు కూడా సరైనవే. సో ఇక్కడ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు అంటే ఆర్టికల్ 21A. మరి ఆర్టికల్ 24 అంటే ఏంది? 14 సంవత్సరాల లోపున్న బాలబాలికలను గనులయందు ప్రమాదకర పరిశ్రమలయందు నియమించరాదు. సో ఈ రెండు కరెక్ట్ కాబట్టి పై రెండు కరెక్ట్. సో ఈ విధంగా అడుగుతాడు, కింది వాటిలో సరైనవి ఏవి? ఏబీ సరైనదా, బీసీ సరైనదా, పై రెండు సరైనవా? సో ఈ విధంగా ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు టైం వేస్ట్కి సంబంధించి. సో కంటెంట్ మొత్తం తెలిసి ఉండాలి. సో అందుకని ఆ విధంగా తయారు చేసిన బిట్స్ ఇవి, చూసుకోవాలి. నెక్స్ట్ 7, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా సమ్మక్క సారక్క జాతరను గుర్తించిన సంస్థ ఏది అని అంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ గుర్తించింది. నెక్స్ట్ 8, భారతదేశ మొట్టమొదటి పటాలను తయారు చేసిన వారు ఎవరు మరి జేమ్స్ రన్నెల్. నెక్స్ట్, క్రింది వాటిలో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కానిది ఏది? సో ఒడిస్సా. తెలంగాణ మ్యాప్పై కంప్లీట్ అవగాహన ఉండాలి. 33 జిల్లాలు, పక్కన సరిహద్దు రాష్ట్రాలు, కంపల్సరీ తెలంగాణలో ప్రవహించే నదులు, అలాగే భారతదేశానికి సంబంధించి సరిహద్దు దేశాలు. సో ఇవన్నీ 28 రాష్ట్రాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 10th, భారత్లో మొదటగా వ్యవసాయం చేసిన ప్రదేశం మనకు బెలూచిస్తాన్. నెక్స్ట్ 11, క్రింది వాటిలో సరికాని జత ఏది? సో మరి ఇందులో చూసుకోండి, సరికానిదంటే అష్టప్రధానులు, అక్బర్ అనేది మనం రాంగ్ ఆన్సర్. శివాజీ దగ్గర ఉంటారు అష్టప్రధానులు. సో పైన అయితే కరెక్ట్, నవరత్నాలు, అష్టదిగ్గజాలు వీళ్ళ దగ్గర అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ 12, క్రింది వాటిలో సరికాని జత ఏది? మళ్ళీ ఇంకోటి, సరికాని జత ఏది అని అంటే ఇందులో పతంజలి మృచ్ఛకటికం అనేది కాదు. సో పతంజలి మృచ్ఛకటికం అనేది అయితే కాదు. మనకు పాణిని అష్టాధ్యాయ రచించాడు, అశ్వఘోషుడు బుద్ధ చరిత్రను రచించాడు అయితే కరెక్ట్. నెక్స్ట్ 13, మొహంజాదారో మహాస్నానఘట్టం యొక్క కొలతలు వచ్చేసి సి ఈజ్ కరెక్ట్, 11.8 మీటర్స్ బై 7.2 మీటర్స్. సో ఈజ్ కరెక్ట్. సో ఇది పేపర్ 2, పేపర్ 1 ఇద్దరికి ఉపయోగపడుతుంది, చూసుకోండి. సో మహాజన పదాలు అనేవి 16 ఉండేవి, చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మరి సరికాని జత ఏది అంటే ఇందులో ఉన్న ప్రతిదీ కూడా కరెక్టే. సో కరెక్టే, అన్ని మహాజన పదాలు వాటి రాజధానిలో ఒకటే దగ్గర రాయడం జరిగింది. సో ఇక్కడ ABCD అన్నీ కూడా కరెక్టే. కాంబోజీ, రాజపురం, కురు, హస్తినాపురం, కాశీ, వారణాసి, వజ్జి, వైశాలి, అస్మక, పోతన్, గాంధార, తక్షశిల, పాంచాల, అహిఛత్రపురం ఇవన్నీ కూడా కరెక్ట్, చాలా ఇంపార్టెంట్. మన మహాభారత టైంలో కూడా వీటి యొక్క ప్రశస్తి మనకు తెలుస్తుంది. సో చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, గోండుల గ్రామ పెద్దని ఏమని పిలిచేవారు అని అంటే పట్ల అని పిలిచేవారు. నెక్స్ట్, క్రింది వాటిలో శాతవాహనుల తొలి రాజధాని ఏది అంటే కోటిలింగాల. తర్వాత ప్రతిష్టానపురం, పైఠాన్ ప్రతిష్టానపురాన్ని కూడా చూడవచ్చు. నెక్స్ట్ 17, క్రింది వాటిలో సరి అయినవి ఏవి? సో మరి పైవన్నీ సరి అయినవే. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని, శ్రీముఖుడు శాతవాహన సామ్రాజ్యాన్ని, శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించారు. నెక్స్ట్ 18, హిరణ్యగర్భ అనే సంస్కార విధి నిర్వహించి రాష్ట్రకూట సామ్రాజ్యం ఏర్పాటు చేసింది దంతిదుర్గుడు. నెక్స్ట్, కితాబ్ ఉల్ హింద్ రచించిన అల్ బెరూని ఎవరి ఆస్థాన కవి అంటే మహమ్మద్ గజని యొక్క ఆస్థాన కవి. నెక్స్ట్ 20, తరైన్ యుద్ధాలు ఎవరెవరి మధ్య జరిగాయి అని అంటే మహమ్మద్ గోరికి పృథ్వీరాజ్ చౌహాన్కి 1191లో ఒకటి, 1192లో ఒకటి, 2 సార్లు జరిగాయి. మొదటి దాంట్లో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిస్తే రెండో దాంట్లో మహమ్మద్ గోరి గెలుస్తాడు. నెక్స్ట్ 21, క్రింది వాటిలో సరి అయినవి ఏవి? సో ఇందులో ABC 3 సరి అయినవే. తంజావూరు పట్టణాన్ని విజయాలయుడు నిర్మించాడు, బృహదీశ్వరాలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించాడు, గంగైకొండ చోళపురాన్ని మొదటి రాజేంద్రుడు నిర్మించాడు. ఇందులో 3 కూడా సరి అయినవే. సో చూడండి ఎంత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, డెఫినెట్గా చదువుకోవాలి ఎక్స్ట్రా కంటెంట్ తోటి. సో ఇది ఒకటే క్వశ్చన్ కానీ ఇందులో 3 బిట్స్ కవర్ అయ్యాయి. సో ఈ విధంగానే ప్రతి క్వశ్చన్ ఉంటుంది 175 వరకు, 100% చదువుకోవాల్సిందే. నెక్స్ట్, మన ఛానల్లో మనం ప్రతి సబ్జెక్టుకి సంబంధించి క్లాస్ వైజ్గా టెక్స్ట్ బుక్ బేస్డ్గా పీడిఎఫ్లు తయారు చేస్తున్నాం. మీకు చూడవచ్చు, ఇది గ్రాండ్ టెస్ట్, మన 8th క్లాస్ సంబంధించి టోటల్ గ్రాండ్ టెస్ట్ పీడిఎఫ్ మొత్తం 160 వరకు బిట్స్ ఉంటాయి. అలాగే టెక్స్ట్ బుక్ సంబంధించి మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ని కూడా కంటెంట్ లాగా కవర్ చేస్తున్నాం. ఇది 8th క్లాస్ సంబంధించి టోటల్ కవర్ చేయడం జరిగింది. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని దాదాపు ఒక 300 బిట్స్ తోటి కవర్ చేసినాం. అలాగే
ఇది 9th క్లాస్కి సంబంధించింది. అలాగే 6th, 7th, 8th, 9th, 10th వరకు అన్ని సోషల్ కంటెంట్కి సంబంధించి అన్నీ కూడా ఈ విధంగా పీడిఎఫ్లు తయారు చేయడం జరిగింది. దీనికి అనుబంధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా కవర్ చేయడం జరిగింది. ఇవి మీరు చదువుకొని గ్రాండ్ టెస్ట్ కూడా తీసుకుంటే పీడిఎఫ్లో వెంటనే రివిజన్ అయితే చాలా చక్కగా జరుగుతుంది. సో ఈ పీడిఎఫ్లన్నీ మీరు కావాలంటే ఛానల్లో జాయిన్ కావాలి. సో ఏ విధంగా కావాలి అంటే ఇక్కడ మీకు చూస్తున్న వీడియో కింద జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, లేదా ఛానల్లో కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ జాయిన్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఛానల్ మెంబర్స్ అయితే ఈ విధంగా అవుతారు. సో ఇక్కడ మనకు టోటల్ పీడిఎఫ్ ప్రీమియం తోటి ఇది మంత్లీ పేమెంట్, తర్వాత 1 month తర్వాత ఈ పేమెంట్ ఆటో పేమెంట్ దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు పర్చేస్ అండ్ మెంబర్షిప్ యూట్యూబ్ సెట్టింగ్స్లో. సో వెంటనే మెంబర్షిప్ తీసుకుంటే ఈ విధంగా మెంబర్స్ అవుతారు. ఇప్పటివరకు 300 మెంబర్స్ పీడిఎఫ్లు పొందారు. సో వెంటనే జాయిన్ అవ్వండి, ఈ పీడిఎఫ్లన్నీ పొందండి. గ్రాండ్ టెస్ట్కి వెళ్దాం. మనం 1000 స్తంభాల దేవాలయం నిర్మించిన కాకతీయ రాజు రుద్రదేవుడు 1192 చూసుకోవచ్చు. నెక్స్ట్ చందుపట్ల శాసనం క్రింది ఎవరి మరణాన్ని ధృవీకరిస్తుంది అంటే రుద్రమదేవి మరణాన్ని ధృవీకరిస్తుంది. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. సో ఇందులో డైరెక్ట్ చూద్దాం ఆన్సర్. మరి ఏది సరైంది అని అంటే ఏసీ మాత్రమే సరైంది. ఏ అంటే చూడండి, మోటుపల్లి రేవుని గణపతి దేవుని కాలంలో సందర్శించింది మార్కోపోలో, రైట్. రేచర్ల రుద్రుడు 1213లో రామప్ప దేవాలయం నిర్మించాడు, కరెక్ట్. మరి బి ఎందుకు రాంగానంటే ఇది వెండి నాణ్యం కాదు, బంగారు నాణ్యం. శ్రీఆయుధ గజకేసరి అనేది బంగారు నాణ్యం. సో వెండి ఈజ్ రాంగ్. సో ఈ విధంగా అడగచ్చు. మనం చూసుకుంటాం శ్రీఆయుధ గజకేసరి ఇది నాణ్యమే కదా అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతాం, కానీ ఇక్కడ కరెక్ట్ చదవాలి. వెండియా బంగారమా కూడా చదవాలి. బంగారం అనేది కరెక్ట్. నెక్స్ట్ 25 క్రింది వాటిలో సరి అయినది. సో ఇది మనకు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి వంశాలలో సరి అయింది సంగమ, సాలువ, తులువ, అరవిటి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 26 క్రింది వాటిలో సరైనది ఏది? వేదాలు, ఉపవేదాలు సరి అయినది. ఇందులో బీసీ మాత్రమే సరి అయింది. యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి శిల్పవేదం, ఉపవేదాలు. మరి ఋగ్వేదానికి ఆయుర్వేదం అవుతుంది, అధర్వణ వేదానికి గంధర్వ వేదం అవుతుంది. సో ఇవి రెండు రాంగ్ ఉన్నాయి. సో ఇవైతే రివర్స్ చూసుకోండి. నెక్స్ట్ 27 అశోకుడి కళింగ యుద్ధం సరైనవి పరిగణించండి అంటే ఏబీ రెండు కూడా సరైనవే. 261లో జరిగింది. కళింగ రాజు అయిన మహామేఘన వంశానికి చెందిన అనంత పద్మనాభుడితో అశోకుడు కళింగ యుద్ధం చేస్తాడు. నెక్స్ట్ 28 క్రింది వాటిలో ఇక్ష్వాకుల రాజధాని ఏది అంటే విజయపురిగా చూడవచ్చు. నెక్స్ట్ 29 కన్హోజు త్రైపాక్షిక పోరాటం క్రింది వారిలో ఎవరి మధ్య జరిగింది అంటే రాష్ట్రకూటులు, పాలవంశం, గుర్జర ప్రతిహారులు ఈ ముగ్గురి మధ్య కన్హోజు త్రైపాక్షిక పోరాటం అనేది జరిగింది. నెక్స్ట్ 30 చోళ రాజ్యంలో బ్రాహ్మణులకు బహుకరించే భూములని బ్రహ్మదేయ అని పిలిచేవారు. బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది ఏంది? మరి ఇందులో సరైనది ఏబీసీ కూడా 3 సరైనవే. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణాన్ని, వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామాన్ని, ఏకాంబ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్రని రచించాడు. సో 31 ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ 32 విజయనగరాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు ఇందులో సరి అయింది సిడి మాత్రమే. ఇవి రెండు కరెక్ట్ సరైనవి. రాంగ్ ఎందుకనంటే ఇక్కడ దేశాలు అనేవి వీళ్ళకి రాంగ్గా ఉన్నాయి. నికోలా కాంటి మనం ఇటలీగా చూడవచ్చు. అబ్దుల్ రాజాక్ వచ్చేసి పర్షియా దేశం. సో రాంగ్, ఇక్కడ దేశాలు రాంగ్ ఉన్నాయి. దేశాలు కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 33 క్రింది వారిలో ఎవరి జీవిత కథ ఆధారంగా శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యద రచించాడు? సో ఆండాల్ అనే కవయిత్రి ఆధారంగా జీవిత చరిత్ర ఆధారంగా అయినా రచించాడు. మనకు అముక్తమాల్యద రచించాడనే తెలుసు, కానీ ఎవరి కథ అది అంటే ఆండాల్ అనే కవయిత్రిది. నెక్స్ట్ రక్కసితంగడి తల్లికోట యుద్ధం ఏ సంవత్సరంలో జరిగిందంటే 65. అలాగే బహుమని రాజ్యం గురించి సరికానిది. బహుమని రాజ్యం 5 రాజ్యాలుగా విభజించబడి ఉండేది. సో అవి ఏంటంటే మెయిన్గా బీదర్, అహ్మద్నగర్, బీజాపూర్, గోల్కొండ. వీటిని వివిధ వంశాలు పరిపాలించేవి. అందులో సరికానిది ఏది అంటే ఏబీ 2 సరికావు, మిగతా 3 కూడా కరెక్టే. మరి వీటికి ఆన్సర్ ఏంది? బీరార్కి ఇమాద్ షాహీ, బీదర్కి బరీద్ షాహీ. సో అవి 2 వైస్ వర్సా చూసుకోవాలి, మిగతా అన్నీ కరెక్ట్. నెక్స్ట్ 36 గోల్కొండలో కుతుబ్ షాహీ రాజ్యం ప్రారంభమైన సంవత్సరం 1512. ఇది అప్ టు ఇంటర్ లెవెల్ వరకు గ్రూప్స్ వారికి ఉపయోగపడే విధంగా తయారు చేయడం జరిగింది. 100% చూసుకోవాలి. సో ఇది 100% మీకు ఉపయోగపడుతుంది. ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, డెఫినెట్గా వచ్చే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ 37 ఇబ్రాహీం కుతుబ్ షా గురించి క్రింది వాటిని పరిగణించండి అంటే ఏబీ 2 మాత్రమే సరైనవి. మల్కిబరాముడు బిరుదుంది. 1562లో హుస్సేన్ సాగర్ కట్టిస్తాడు. మరి మక్కా మసీదుని నిర్మించాడు. అది నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్. మహమ్మద్ కూలీ కుతుబ్ షా మనకు మక్కా మసీద్ కట్టిస్తాడు. సో ఇది చూసుకోవచ్చు. ఇందులో 3 కూడా సరైనవే. హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు, చార్మినార్ని నిర్మించాడు, మక్కా జామా మసీద్ని నిర్మించాడు మహమ్మద్ కూలీ కుతుబ్ షా. నెక్స్ట్ 39 ఔరంగజేబ్ గోల్కొండను ఏ సంవత్సరంలో ఆక్రమించాడంటే 1687లో. నెక్స్ట్ 40 క్రింది వాటిలో మొఘలుల కాలక్రమం సరి అయినది ఏది అని అంటే ఏ ఇస్ కరెక్ట్ చూసుకోండి. నెక్స్ట్ 41 మొదటి పానిపట్టు యుద్ధం వచ్చేసి మనకు బి 1526 ఏప్రిల్ 21 నాడు జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం 1556 నవంబర్ 5 నాడు జరిగింది.
అక్బర్ హేముకు మధ్య రెండో పానిపట్, బాబర్ అలాగే ఇబ్రాహిం లోడికి మధ్య మొదటి పానిపట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ అక్బర్ ఆస్థానం నవరత్నాలలో క్రింది వారిలో ఎవరు లేరు అని అంటే వరరుచి అనే వ్యక్తి లేడు ఆస్థానం నవరత్నాలలో. నవరత్నాలు ఎవరెవరు ఉంటారో కూడా చాలా ఇంపార్టెంట్. మన ఆల్రెడీ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది దీనికి సంబంధించి. నవరత్నాలు, అష్టప్రధానులు, అలాగే అష్టదిగ్గజాల వాళ్ళ గురించి. సో వీళ్ళైతే ఉంటారు నలుగురు, వరరుచి ఉండడు. నెక్స్ట్ సుల్హుకుల్ అనే భావనని ప్రవేశపెట్టింది అక్బర్. అలాగే క్రింది వాటిలో అక్బర్ నిర్మాణం కానిది డి. ఎర్రకోట తాజ్మహల్ ఆయన కట్టాడు, షాజహాన్ కడతాడు, మిగతా అన్నీ అక్బర్ నిర్మిస్తాడు. నెక్స్ట్ 46 రాజపుత్ర స్త్రీలకు జన్మించిన మొఘల్ చక్రవర్తులు సరి అయినవి ఏది అని అంటే ఏబి 2 కూడా సరైనవి చూసుకోండి అవి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించని కోటలు వరంగల్ కోట నిర్మించాడు, ఇవన్నీ నిర్మిస్తాడు. నెక్స్ట్ హైదరాబాద్లో అసఫ్జాహీ వంశ స్థాపకుడు చింకులిచ్ ఖాన్. అలాగే 49 అసఫ్జాహీ వంశస్థులలో 6వ నిజాం మనకెవరు అనంటే మెహబూబ్ అలీ ఖాన్. నెక్స్ట్ పిచ్చి పట్టిన నలగిరి అనే ఏనుగును బుద్ధుడు శాంతింపజేసే శిల్పం ఎక్కడ లభించిందంటే అమరావతి స్తూపం దగ్గర. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. సో ఇది ABC 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ 52 చోళ సామ్రాజ్య పరిపాలన సరి అయిన క్రమం చాలా ఇంపార్టెంట్. రాజ్యం, మండలాలు, వలనాడులు, నాడులు, ఊరు. సో ఇది కరెక్ట్ ఆన్సర్, ఏ అనేది కరెక్ట్, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ పెరియ పురాణం 12వ శతాబ్దానికి చెందింది, ఏ ఈజ్ కరెక్ట్. కాకతీయుల మూల పురుషుడు వచ్చేసి బి దుర్జయ. అలాగే 55 పూర్వం తెలంగాణలో లభించిన ఈ సమాధుల గురించి పరిగణించండి అంటే ఏబి సరైనవి చూసుకోండి. మెన్హిర్స్, డోలామెన్ ఇవన్నీ ఇక్కడ లభించాయి. సో ఆన్సర్ ఇస్ చూసుకోండి. నెక్స్ట్ 56 మెహ్రోల్ ఇనుపస్తంభాన్ని ఏర్పాటు చేసిన వారు 2వ చంద్రగుప్తుడు. అలాగే శకయుగం ప్రారంభమైంది 78 సిఈ అంటే కామన్ ఎరా అనేది గుర్తుంచుకోవాలి. 58 క్రింది వాటిని పరిగణించండి అంటే ఏబి 2 సరి అయినవి. ఇండియన్ నెపోలియన్ సముద్రగుప్తుడు, ఇండియన్ ఐన్స్టీన్, ఆచార్య నాగార్జునుడు. అలాగే కాకతీయుల రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లకు మార్చింది రుద్రదేవుడు. నెక్స్ట్ 60 క్రింది వారిలో అష్టదిగ్గజాలలో లేనివారు ఎవరు అంటే రామరాజభద్రుడు ఉండడు. నెక్స్ట్ 61 కుతుబ్ షాహీల కాలక్రమ పట్టిక సరి అయినది అని అంటే ఏ ఇస్ కరెక్ట్. కూలీ కుతుబ్ షా, జంషెడ్ కూలీ, ఇబ్రాహిం కుతుబ్ షా, మహమ్మద్ కూలీ కుతుబ్ షా. గుర్తుంచుకోవాలి ఇది కాలక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం గ్రూప్స్ క్లాసెస్ అనే ఏదైనా వింటున్నప్పుడు ఫస్ట్ రాజుల కాలక్రమం వింటాం, దాని తర్వాత వాళ్ళ గురించి వివరణ అనేది ఉంటుంది. సో కంపల్సరీ వాళ్ళ యొక్క కాలక్రమం తెలుసుకోవాలి. 62 క్రింది వాటిలో ద్రావిడ భాష కుటుంబంనకు చెందనిది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సరిగా చదవాలి. సంస్కృతం చెందదు. 63 అక్బర్నామా ఐనే అక్బరి రచించింది అబుల్ ఫజల్. నెక్స్ట్ 1908 సెప్టెంబర్ 28, 29 తేదీల్లో మూసీకి అతిపెద్ద వరదలు మనకు 6వ నిజాం సమయంలో జరుగుతాయి, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ టైంలో. అలాగే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో క్రింది వాటిలో కట్టించనివి ఏవి. కట్టించనివి అన్నాడు. సో ఇందులో మరి ఆన్సర్ మనం చూసుకుంటే ఆయన కట్టించనివి ఇక్కడ చూసుకోండి, మహబూబయ్య బాలికల పాఠశాలని ఆయన కట్టించాడు. నెక్స్ట్ హర్షవర్ధనుడి మహామోక్ష పరిషత్కు క్రింది వాటిలో అధ్యక్షత వహించిన యాత్రికుడు హుయాన్ సాంగ్. అలాగే క్రింది వాటిలో సరికానివి గుహలు చూసుకోండి. సరికానివి ఏది అని అంటే ఇందులో సి అనేది సరికాదు. ఎలిఫెంటా గుహలు తమిళనాడులో ఉండవు, మనకు మహారాష్ట్రలో చూడవచ్చు అవి, మిగతా అయితే కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. సో ఒకసారి చూసుకుంటే ఇవి ఏబి కూడా 2 కూడా సరి అయినవే. కందర్య మహాదేవాలయాన్ని చందేల రాజు దంగదేవుడు, బృహదీశ్వరాలయాన్ని రాజరాజ చోళుడు నిర్మించాడు. నెక్స్ట్ 69 క్రింది వాటిలో విజయనగర రాజులు నిర్మించనిది. సో నిర్మించనిది ఏది అంటే మరియం మహల్, మిగతా 2 నిర్మిస్తారు. అష్టబీస్ట్ అనేది ఎవరి సమాధి అని అంటే మనం హుమాయూన్ యొక్క సమాధిగా చూడవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. సో ఇందులో సరైనవి ఏవి అంటే ఏబి 2 సరైనవే. దివానీ ఖాస్ జామా మసీద్ని షాజహాన్, ఫతేపూర్ సిక్రీ బాబాద్ ఖాన్ని అక్బర్ నిర్మించాడు. నెక్స్ట్ తెలంగాణ కోటలు, ఇదైతే చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. డైరెక్ట్ ఆన్సర్ అయితే చూద్దాం. ఇందులో సరైనవి ఏది అని అంటే సో చూసుకోవచ్చు మనం ABCDE అన్నీ కూడా సరైనవే. గద్వాల్ సోమనాద్రి, భువనగిరి త్రిభువనమల్ల విక్రమాదిత్యుడు, మెదక్కోట ప్రతాపరుద్రుడు, రాచకొండ వచ్చేసి రేచర్ల సింగమనాయకుడు, ఫలక్నుమా సర్వికార్ ఉలుమ్రా. సో ప్రతిదీ కరెక్ట్. పరిగణించండి క్రింది వాటిని అంటే ఇందులో కూడా 3 కూడా సరైనవే. వంశాలు స్థాపకులు చూసుకోండి. నెక్స్ట్ వనపర్తి సంస్థానం మూల పురుషుడు జనం వీర కృష్ణారెడ్డి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ వనపర్తి సంస్థానం సప్త సముద్రాలలో శంకర సముద్రం ఎక్కడ ఉంది అంటే ఆప్షన్ సి ఇస్ కరెక్ట్, కానాయపల్లిలో ఉంది. నెక్స్ట్ 76 ఇంకా సప్త సముద్రాలు ఉంటాయి కదా, ఒకసారి చూద్దాం అవి. ఇందులో సరి కానిది ఏది అంటే బీడీకి సరికాదు. వీర సముద్రం అనేది పెబ్బేరు కాదు, కృష్ణ సముద్రం సంకిరెడ్డిపల్లి కాదు. కృష్ణ అంటే పెబ్బేరు చూసుకోవచ్చు, శంకర కానేపల్లి, గోపాల తాటిపాముల. వీర సముద్రం అంటే
సో బీడి అనేది రాంగ్. వీర సముద్రం అనేది మనకు పెబ్బేరు కాదు, గోపాల సముద్రం తాటిపాముల కాదు. వీర అంటే తాటిపాముల, గోపాల అంటే పెబ్బేరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకోసారి చూద్దాం. వీర సముద్రం వచ్చేసి తాటిపాముల అండ్ గోపాల వచ్చేసి పెబ్బేరు, మిగతా అయితే కరెక్ట్. నెక్స్ట్ సరళాసాగర్ సైవన్ సిస్టంతో నిర్మించిన వనపర్తి రాజు జనుంవీర రాజా రాజేశ్వరరావు. ఏ ఇస్ కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. వనపర్తి సంస్థానానికి సంబంధించి పైవేవి సరికావు. కడికుంట్ల పాపశాస్త్రి మనకు బ్రహ్మరాంబిక సంవాదం, అనుమూల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి కావ్యగుచ్చం. సో వైస్ వర్సా చూసుకోండి. క్రింది వాటిని పరిగణించండి. సో ఇందులో ఏబీసీ 3 కూడా సరైనవే. నాణేలు సుగూర్ సిక్కాలు వనపర్తి, శ్రీయత గజకేశ్వర కాకతీయుల్ది, హోలీ సిక్కా హైదరాబాద్ సంస్థానం. సో 3 కూడా కరెక్ట్. ఈటి వర్ధమాన మహావీరుడు గురించి చాలా ఇంపార్టెంట్. సో ఇందులో సరికానిది 23వ తీర్థంకుడు కాదైనా చూసుకోవచ్చు, 24గా చూడవచ్చు. సో నెక్స్ట్ క్రింది వాటిలో అంగాలు కానిది. సో అంగాలు కానిది ఏది అంటే జైన జ్ఞానసూత్ర కాదు. సో ఇక్కడ 3 అయితే కరెక్ట్ అంగాలు. జైన కల్పసూత్ర, సారత్రయం, కథా సరిసాగరం 3 అంగాలు. బాహుబలి గోమటేశ్వర విగ్రహం బి కర్ణాటకలోని శ్రావణ బెలగొలాలో ఉంది. బుద్ధుని పంచకళ్యాణములు చాలా ఇంపార్టెంట్. ఏ ఇస్ కరెక్ట్. ఫస్ట్ జననం, మహావినిష్క్రమణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరి నిర్యాణం. 83 ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ గౌతమ్ బుద్ధుని గురించి సరికానిది ఏది అని అంటే కేవలి జితేంద్ర బిరుదులు అయితే నాకు లేవు. సో ఇవి మనం వర్తమాన మహావీరుడికి చూడవచ్చు. సో గౌతమ్ బుద్ధుడికి మనకు సిద్ధార్థుడిగా ఆ విధంగా ఉంటాయి ఆయనకు సంబంధించి. తథాగతుడు అవన్నీ గౌతమ్ బుద్ధునికి సంబంధించిన బిరుదులు. నెక్స్ట్ 85 త్రిపీఠకాల గురించి సరి అయిన జత. సో పైవన్నీ కరెక్ట్. సుత్త పీఠిక ఆనందుడు, అభిధమ్మ పీఠిక మొగలి పుత్తతిస్య, వినయ పీఠిక ఉపాలి. సో అన్నీ కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన జత. సో ఇక్కడ మనకు ఆ కాలంలో మన హిందూ ఈ మతాలే కాకుండా ఇవి కొన్ని ఏర్పడ్డాయి కొత్తగా. సో ఇందులో అన్నీ కరెక్టే. వీరశైవాన్ని బసవ, పాశుపతాన్ని లకులీనుడు, అజీవక మతాన్ని మక్కలి గోపాలపుత్త, చార్వాక మతాన్ని అజితకేశ కంబలిన్, వీళ్ళు 4 స్థాపించారు. నెక్స్ట్ నయనార్లు, ఇందులో కరెక్ట్ ఏదంటే ఏబీ 2 కరెక్టే చూసుకోండి. నయనార్లుని గొప్పవాడు అపార్, శైవ భక్తులు 63 మంది ఉంటారు. ఆల్వార్లు విష్ణు భక్తులు 12 మంది ఉంటారు. ఇందులో ప్రముఖం గోదాదేవి ఆండాల్గా పిలువబడుతుంది. సో ఇక్కడ సిద్ధాంతాలు విత్ చాలా ఇంపార్టెంట్, ప్రతిసారి అడుగుతారు. 3 కూడా కరెక్ట్. అద్వైతం శంకరాచార్యులు, విశిష్ట అద్వైతం రామానుజులు, ద్వైతం మధ్వాచార్యులు. నెక్స్ట్ మరాఠీ భక్తి గీతాలని అభంగులు అంటారు. ఏ ఇస్ కరెక్ట్. సో 90 ఏబీసీ 3 కూడా కరెక్ట్. ఒకసారి చూసుకోండి. జిక్ర్, సామా, రక్స్. సో ఏబీసీ 3 కూడా సరైనవి. నెక్స్ట్ ఇవి సమాజాలు చాలా ఇంపార్టెంట్. ఇది 4 కూడా కరెక్టే. ప్రార్థన సమాజం ఆత్మరం పాండురంగ, సత్యశోజిక్ జ్యోతిబాపులే, తత్వబోధిని దేవేంద్రనాథ్ ఠాగూర్, ఆత్మీయ సభ రాజా రోమన్ రాయ్ విత్ ఇయర్స్ తోటి సహా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గులాంగిరి రచన ఎవరిది అంటే జ్యోతిబాపులే. ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ స్వామి దయానంద సరస్వతి గురించి సరి అయినది అంటే 3 కూడా సరి అయినవి. ఏబీసీ చూసుకోండి. గోటు వేద, సత్యార్థ ప్రకాష్, ఆర్య సమాజ్. సో ఈ 3 కూడా కరెక్టే. నెక్స్ట్ 94 చూడండి. ఇందులో ఏబీ 2 కూడా సరైనవే. మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, అలాగే ఇప్పుడు ఏసియాటిక్ సొసైటీ, విలియం జోన్స్, ఇవి 2 కూడా కరెక్ట్. 95 ఇందులో సరి అయింది ఏది అంటే ఏ మాత్రమే సరి అయింది. సతీగా సాగమన నిషేధ చట్టం 29 కరెక్టే. వితంత పునర్వివాహ చట్టం 57 కాదు, ఐ థింక్ ఇస్ 55 ఇస్ కరెక్ట్. సో ఏ మాత్రమే సరి అయింది. 96 శారద చట్టం 1929 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ శారద చట్టం అనేది వివాహ వయస్సుని బాలికలకు ఆ సమయంలో 1929లో వాళ్ళ వివాహ వయస్సుని 14 సంవత్సరాలకు పెంచారని చట్టం చేయడం జరిగింది 1929లో. నెక్స్ట్ ముల్లిమేన్ ఇస్వాన్ పత్రిక మొహీబ్ హుస్సేన్ స్థాపించాడు. ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 98 చూడండి. దీని ఆన్సర్ మనం డైరెక్ట్ చూసుకోండి. ఏ ఇస్ కరెక్ట్. రమాబాయి రనడే ఎవరెండు స్థాపిస్తుంది శారదా సదన్, పూనా సేవా సదన్ని. అలాగే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ స్థాపించింది. బి ఇస్ కరెక్ట్. గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ జగన్ మిత్ర మండలి స్థాపించింది. 100th క్వశ్చన్ భాగ్యరెడ్డి వర్మ. సో ఇది 100th బిట్. ఇప్పటివరకు 100 అయ్యాయి, ఇంకా 75 ఉన్నాయి. ఒకసారి చూసేద్దాం. సో ఈ పీడిఎఫ్ ఇంత ఇంపార్టెంట్ పీడిఎఫ్ కావాలంటే జస్ట్ ఇప్పుడే జాయిన్ అయిపోండి ఛానల్లో. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఆప్షన్ ఉంటుంది. మెంబర్ అయిపోతే ఇప్పుడే పీడిఎఫ్ పంపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని దాదాబాయి నవరోజు ఏర్పాటు చేస్తాడు. సో ఏ ఈజ్ కరెక్ట్. అలాగే క్రింది వాటిని పరిగణించండి. ఇందులో చూడండి చాలా ఇంపార్టెంట్ ఇవి. ఏబీసీ 3 కూడా సరైనవి. ఖిలాఫత్ ఉద్యమం 1919 అలీ బ్రదర్స్, హోమ్ రూల్ లీగ్ 1916 తిలక్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీని 1936లో అంబేద్కర్ స్థాపిస్తారు. సో ఏబీసీ 3 సరైనవి.
వాస్కోడిగామా సముద్ర అన్వేషణ గురించి అంటే ఇందులో ఏవి రెండు సరైనవే. వాస్కోడిగామాని యాక్చువల్లీ పోర్చుగల్ రాజు ఇమాన్యుయల్ II పంపిస్తాడు భారతదేశానికి అన్వేషణ కొరకు. సో ఆయన ఆఫ్రికా యొక్క ఖండం, ఇక్కడ భారతదేశం ఉంటే ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది, ఇక్కడ యూరప్ నుంచి ప్రారంభమైపోయి ఇక్కడ ఆఫ్రికా ఎడ్జ్ నుంచి వస్తే ఇక్కడ చాలా ప్రెషర్ ఉంటుంది, సముద్రం ఒత్తిడి, చేరుకోలేకపోక రిటర్న్ అయిపోతాడు. ఈయన కంటే ముందు వాస్కోడిగామా కంటే ముందు వచ్చిన వ్యక్తి. అందుకనే దీన్ని తీవ్ర ఒత్తిడితో కూడుకున్న ఈ సముద్రాన్ని కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పెట్టేసి వెళ్తాడు. సో ఆ తర్వాత వాస్కోడిగామా పర్ఫెక్ట్గా ఇక్కడ దగ్గర నుంచి కాకుండా కొంచెం ఇట్లా దూరం నుంచి ఇండియాకి చేరుకుంటాడు. సో 98 May 17 నాడు కాలికట్కి చేరుకుంటాడు కేరళలో. సో ఏబీ రెండు సరైనవి. సో యూరోపియన్లు వాళ్ళ యొక్క మొదటి స్థావరాలు, సో ఇది చాలా ఇంపార్టెంట్. సో చూసుకోండి, డైరెక్ట్ ఆన్సర్ దీన్ని మీరు చూసుకుంటే. సో దిస్ ఈస్ డైరెక్ట్ ఆన్సర్ చూసుకోండి ఒకసారి ఇందులో. సో దీని ఆన్సర్ మనం చూసుకుంటే ఏ ఇస్ కరెక్ట్, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. చూడండి ఒకసారి. పోర్చుగీస్ వచ్చేసి సి, పోర్చుగీస్ వాళ్ళు కొచ్చిన్లో చూడవచ్చు, డచ్ వాళ్ళు మచిలీపట్నం, బ్రిటిష్ వాళ్ళు మనకు డి సూరత్లో, తర్వాత చూసుకుంటే డేన్స్ వారు ట్రాంక్వీపర్, ఫ్రెంచ్ వాళ్ళు వచ్చేసి సూరత్లో రెండు ఉంటాయి కానీ ఇయర్స్ చేంజ్. ఒకసారి చూసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది స్థావరాలు. 105 ఇంతకుముందే చెప్పాను, ఆఫ్రికా అగ్రంగా ఉండి కొంచెం కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెడతాడని. ఆ వ్యక్తే బార్తలోమియో డియాజ్, ఆయన వస్తాడు వాస్కోడిగామా కంటే ముందు. నెక్స్ట్ బ్లూ వాటర్ పాలసీని తీసుకొచ్చింది, ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, ఫ్రాన్సిస్ డి అల్మిడా. అలాగే ఆపరేషన్ విజయ్ ద్వారా భారత్ నుంచి ఏ దేశాన్ని వెళ్ళగొట్టారంటే పోర్చుగీస్, 1965లో మనకు నెహ్రూ చేస్తాడు. 108 క్వశ్చన్ ఆన్సర్, ఆల్ఫెన్సో డి అల్బుర్కర్ ఎవరి సాయంతో బీజాపూర్ రాజు యూసుఫ్ ఆదిల్ షాను ఓడించి గోవాను పొందాడంటే శ్రీకృష్ణదేవరాయలతో. నెక్స్ట్ 109 క్రింది వాటిని పరిగణించండి. సో ఇందులో ఏబీసీ 3 కూడా సరైనవే. December 31, 1600లో రెండవ ఎలిజబెత్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు. సో రైట్. ఈ సమయంలో మొఘల్ సుల్తాన్ అక్బర్ రైట్, దీనికే మర్చెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ అని పేరు. సో 3 కరెక్టే. నెక్స్ట్ 110 బ్రిటిష్ ప్రెసిడెన్సీలు చాలా ఇంపార్టెంట్. సో ఇందులో చూసుకుంటే మీరు ఆప్షన్ ఏబీసీ 3 సరైనవే. మద్రాస్ సెయింట్ జార్జ్ 1684, బెంగాల్ పోర్ట్ విలియం 73, బొంబాయి సెయింట్ డేవిస్ 1818, 3 కూడా కరెక్ట్. నెక్స్ట్ కర్ణాటక యుద్ధాలు. సో ఇందులో తక్షణ కారణం చూసుకుంటే మనం చూసుకోండి, ఏబీ 2 కూడా సరైనవే. యూరప్లో ఆస్ట్రియా రాజు 6వ చార్లెస్ చనిపోతాడు. అక్కడ ఆయన చనిపోతే ఆ సింహాసనం కోసం ఇంగ్లాండ్ ఫ్రాన్స్లు యుద్ధం చేసుకుంటారు, దాన్ని భారత్లో కొనసాగిస్తారు. ఇదే మొదటి కర్ణాటక యుద్ధ తక్షణ కారణం. 112 రిపీటెడ్ క్వశ్చన్, డిఎస్సి 2017 అప్పుడు అడగడం జరిగింది. 1764 ఆర్కాట్ నవాబు అన్వరుద్దీన్ ఖాన్ని ఫ్రెంచ్ వారి చిన్న సైన్యం ఓడించింది. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం గురించి సరి అయినది అంటే ఇందులో బి మాత్రమే సరి అయింది. 44-48లో జరగలేదు. సో 40 తర్వాత చూసుకోవచ్చు అది. స్వదేశీ సంస్థానాల మధ్య వారసత్వ యుద్ధాలుగా ఇది జరిగింది. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధంలో భాగంగా ఫ్రెంచ్ సైన్యం సహాయం లేని వ్యక్తి ఎవరంటే మహమ్మద్ అన్వరుద్దీన్కి సహాయం లేదు, బ్రిటిష్ వాళ్ళు సహాయం చేస్తారు ఆయనకి. కర్ణాటక యుద్ధాలు సరైన జత ఏది? సో చూసుకోండి, ఇక్కడ ఇయర్ ఇంతకుముందు రెండో కర్ణాటక యుద్ధం అక్కడ రాంగ్ ఉండే 49-54 యాక్చువల్లీ. సో ఏబీసీ 3 కూడా కరెక్ట్. ఇది చూసుకోండి, మొదటిదేమో 44-48 ఇది. నెక్స్ట్ ప్లాసీ యుద్ధం సరైన జత. సో ఏబీసీ 3 సరైనవే. 1757 జూన్ 23 జరిగింది. సిరాజుద్దౌలా బ్రిటిష్ వారికి మధ్య. సిరాజుద్దౌలా సైన్యాధిపతి మీర్ జాఫర్ బ్రిటిష్ వారికి సహాయం చేస్తాడు. మొదటి దోఖేబాజీ ఈయన మీర్ జాఫర్ భారత్కి. నెక్స్ట్ బాక్సర్ యుద్ధం సరైన జత. చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్స్ ఉన్నాయి ఇందులో. ఏబీసీడీ 4 రాయడం జరిగింది. ఈ 4 కూడా ఇంపార్టెంటే బాక్సర్ యుద్ధం గురించి. 64 అక్టోబర్ 22 నాడు జరిగింది. సో ఇక్కడ కూటమి వారికి బ్రిటిష్ వారికి జరుగుతుంది. సో ఒకసారి ఇది చదువుకోండి, ఏబీసీడీ కరెక్ట్. సో కంపల్సరీ పీడిఎఫ్ కావాలి, మీకు ఎక్కువ టైం కావాలి, మేమే చదువుకుంటాము, క్లాస్ వినడం ఇబ్బంది ఉంది అంటే ఏం లేదు, జాయిన్ అవ్వండి, ఇప్పుడే పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ 118 ఆన్సర్ సిగా చూడండి, రాబర్ట్ క్లైవ్. ఇక్కడ బెంగాల్ పాలకుడిగా మొఘల్ చక్రవర్తి షా ఆలం ఎవరికి హక్కు కల్పించాడంటే రాబర్ట్ క్లైవ్కి. నెక్స్ట్ 119 ఆన్సర్ డైరెక్ట్ చూద్దాం. ఏబీసీ 3 కూడా సరైనవే, మరాఠా యుద్ధాలు ఇవి. నెక్స్ట్ భారత మొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి మనకు విలియం బెంటింగ్, మొదటి వైస్రాయ్ లార్డ్ కార్నింగ్గా చూడవచ్చు. నెక్స్ట్ పిట్స్ ఇండియా చట్టం తీసుకొచ్చింది వారన్ హేస్టింగ్స్, ఏ ఇస్ కరెక్ట్. అలాగే జమీందార్ చట్టం రూపకల్పన చేసింది 93లో సర్ జాన్ షోర్. సో జాన్ షోర్ చేస్తే కారణ్ వాలిస్ తీసుకొస్తాడు, బి ఇస్ కరెక్ట్. సైన్య సహకార పద్ధతి పరిగణించండి, ఏవి 2 సరైనవే. 98లో తీసుకొచ్చారు, వెల్లస్లీ ఏర్పాటు చేశాడు, కరెక్ట్. నెక్స్ట్ స్థానిక స్వపరిపాలన పితామహుడు, ఏ ఇస్ కరెక్ట్, లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్రింది వాటిలో సరైన జత. సో ఏబీసీ 3 కూడా సరైనవే. సతీసాగాను నిషేధ చట్టం బెంటింగ్, రాజ్య సంక్రమణ డలౌజీ, మొదటిసారి దశాబ్ద జనాభా లెక్కలు 1881లో లార్డ్ రిప్పన్, సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి 126 క్రింది వాటిని పరిగణించండి. లార్డ్ వెల్లస్లీ సైన్య సహకార పద్ధతి, డలౌజీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. సో ఇందులో మనం చూసుకుంటే 2 కూడా కరెక్టే, ఇవి 2 కూడా కరెక్టే. నెక్స్ట్ సతీ సహగమన నిషేధ చట్టం అమల్లోకి 1829లో వచ్చింది, బి ఇస్ కరెక్ట్.
నెక్స్ట్ భారత మొట్టమొదటి వైస్రాయ్, ఆ డైరెక్ట్ ఆన్సర్ లార్డ్ కానింగ్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మితవాదులు అతివాదులు విడిపోయిన సూరత్ ఐఎన్సీ సమావేశం ఏ వైస్రాయ్ సమయంలో జరిగిందంటే లార్డ్ మింటో 2 టైంలో జరుగుతుంది. సూరత్ ఐఎన్సీ 1907లో విడిపోతారు, మళ్ళీ 1916లో కలుస్తారు. 1907లో విడిపోయినప్పుడు మింటో 2 ఉంటాడు గవర్నర్ జనరల్. నెక్స్ట్ మొట్టమొదటిసారి దశాబ్ద జనాభా లెక్కలు మనకు లార్డ్ రిప్పన్ టైంలో జరుగుతాయి, ఏ ఇస్ కరెక్ట్. అలాగే 131 చూడండి, మనకు లార్డ్ హార్డింజ్ 2 ఏ సంవత్సరంలో ఢిల్లీ దర్బార్ నిర్వహించి రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చాడంటే 1911లో మనం చూడవచ్చు. సో 1911 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 132 అతివాదులు మితవాదులు కలిసిన లక్నో ఐఎన్సీ సమావేశం. సో ఇక్కడ లక్నో ఐఎన్సీలో వీళ్ళు కలుస్తారు. సో లక్నో ఐఎన్సీలో 1916 అన్నట్టు, మరి 1916లో వాళ్ళు కలుస్తారు. గాంధీ ఇర్విన్ ఉడంబడికి వచ్చేసి మనకు 1931 మార్చ్ 5 నాడు అయితే జరుగుతుంది. 1931 మార్చ్ 5 నాడు జరుగుతుంది. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. సో ఇవి సిపిసి, ఐపీసీ, సిఆర్పిసి మనకు తెలిసినవి. ఇవి ఇందులో మరి కరెక్ట్ ఏదేనంటే మనకు 3 కూడా కరెక్టే. సో చూసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి సిపిసి 1859, ఇండియన్ పీనల్ కోడ్ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి 1861 సంవత్సరంలో వచ్చింది. 3 కూడా కరెక్ట్. భారత్లో మొదటి రైల్వే మార్గాన్ని ప్రారంభించింది ఎవరు అని అంటే డలౌజీ. సో ఎప్పుడు మనకు 1853లో బొంబాయి టు తానే నడుపుతాడు, 32 కిలోమీటర్స్. 135A. నెక్స్ట్ 136 ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా, డబ్ల్యూడబ్ల్యూ హంటర్, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా, గిర్సన్. ఇవి 2 కూడా కరెక్టే, వాళ్ళే రచించారు. నెక్స్ట్ ముస్లిం లీగ్ ప్రత్యక్ష పోరాట దినం జరిపిన సంవత్సరం ఇందులో మనకు 1946 ఆగస్ట్ 16. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. సో ఇందులో చట్టాలు ప్రతిదీ కూడా కరెక్టే. మనకు జరిగిన సంఘటనలు భారత స్వతంత్రోద్యమంలో మాంటెక్ చెమ్స్ఫర్డ్ 19, రౌలట్ 19, జలియన్ వాలాబాగ్ 19, సహాయ నిరాకరణ ఉద్యమం 1920. 4 కరెక్ట్. నెక్స్ట్ క్రింది వాటిని పరిగణించండి. ఫ్యాక్టరీ చట్టాలు చాలా ఇంపార్టెంట్. ఫ్యాక్టరీ చట్టాలు ఇందులో ప్రతిదీ కరెక్ట్. మొదటిదేమో రిప్పన్ టైంలో, రెండవది లాన్స్డాన్, మూడవది లార్డ్ హార్డింజ్ 2, నాలుగవది లార్డ్ రీడింగ్. 4 కరెక్ట్. నెక్స్ట్ మంగల్ పాండేని ఏ సంవత్సరంలో ఉరి తీశారంటే 1857 ఏప్రిల్ 18. సిపాయిల తిరుగుబాటుకి తక్షణ కారణంగా ఇది ఉంది. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు మనకు ప్రారంభం ఎప్పుడైంది అంటే 1857 మే 10గా మీరు చూడవచ్చు. నెక్స్ట్ తిరుగుబాటు కాలంలో 57 తిరుగుబాటు కాలంలో హైదరాబాద్లో బ్రిటిష్ రెసిడెన్సీని ముట్టడించింది మన హైదరాబాద్లో తుర్రేబాజ్ ఖాన్ అనమాట. సో మళ్ళీ ఇతన్ని కోటి ప్యాలెస్ దగ్గర ఉరిదీస్తారు. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న మొఘల్ చక్రవర్తి బహదూర్ షా. నెక్స్ట్ 57 తిరుగుబాటు కాలంలో నానా సాహెబ్ సైన్యానికి నాయకత్వం వహించింది. సో ఇది రిపీటెడ్ క్వశ్చన్, తాంతియా తోపే వహిస్తాడు. బహదూర్ షా కుమారుల్ని కాల్చి చంపిన ఆంగ్లేయ సైన్యాన్ని రివెంజ్ చేసుకోవడానికి హడ్సన్. నెక్స్ట్ స్వదేశీ రాజుల ఆస్థానంలో ఉంటూ వారిని నియంత్రించే ఆంగ్లేయ అధికారి ఎవరు అంటే రెసిడెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిపాయిల తిరుగుబాటుని ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామంగా పిలిచింది వీడి సావర్కర్గా చూడవచ్చు. నెక్స్ట్ స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు పొందింది నిజాం రాజు 5వ నిజాం అఫ్జల్ ఉద్దౌలా. బ్రిటిష్ వారికి తిరుగుబాటు సమయంలో సపోర్ట్ చేసి మన వాళ్ళకి వంచన చేసిన వ్యక్తి స్టార్ ఆఫ్ ఇండియా బిరుదు పొందాడు. ఇంకేం స్టార్ ఈయన. నెక్స్ట్ ముజఫర్ జంగ్ని దక్కన్ నవాబ్గా నియమించిన గవర్నర్ డూప్లే. ఈ ముజఫర్ జంగ్ మనం చూడవచ్చు మనకు నిజాంలలో ఒక నిజాం అన్నమాట. నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు అణచివేత తర్వాత 58 నవంబర్ 1న క్వీన్ విక్టోరియా మహారాణి ప్రకటన చదివింది ఎవరంటే లార్డ్ కానింగ్. సో ఆయనని వైస్రాయ్, మొట్టమొదటి వైస్రాయ్గా మారుతాడు తర్వాత. నెక్స్ట్ 151 చూడండి, క్రింది వాటిని పరిగణించండి. నిజాంల గురించి ప్రతిదీ 7 నిజాంలు ఎవరెవరు ఏ నిజాం అనేది తెలిసి ఉండాలి, ఖచ్చితంగా చదవండి అవి. సో ఇందులో 4 అయితే కరెక్ట్. ఇప్పుడైతే 2వ నిజాం అలీఖానే, 3వ నిజాం సికిందర్ జా, 4వ నిజాం నాసిరుద్దౌలా, 5వ నిజాం అఫ్జల్ ఉద్దౌలా. నానా ఐ అఫ్ ఇట్లా గుర్తుంచుకోండి. నానా, 5వ అంటే అఫ్జల్ ఉద్దౌలా ఈ విధంగా. 3వ సికిందర్ మూసీగా గుర్తుంచుకోండి, మూసీ 3వ సికిందర్. 2వ నిజాం అంటే 1వది 2వది గుర్తుంటాయి ఎలాగైనా, చివరిది అయితే 6వది 7వది కూడా గుర్తుంటాయి. సో ఇవైతే గుర్తుంచుకోండి ఈ విధంగా. నెక్స్ట్ బ్రిటిష్ ప్రెసిడెన్సీ సరైన జత. సో ఇంతకుముందు చూసాం. సో ఇవి ప్రెసిడెన్సీలు అయితే పైవన్నీ కరెక్ట్, ఇక్కడ ఇచ్చినవన్నీ కరెక్ట్. నెక్స్ట్ ఫ్రెంచ్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసింది జీన్ బాప్టిస్ట్. మనకి ఈస్ట్ ఇండియా అనేది తెలుసు, ఫ్రెంచ్ ఇండియా కూడా ఉంది కంపెనీ. జీన్ బాప్టిస్ట్ ఏర్పాటు చేస్తాడు. నెక్స్ట్ అన్వరుద్దీన్ ఖాన్ని ఓడించిన చిన్న సైన్యం ఫ్రెంచ్. నెక్స్ట్ అల్లూరి సీతారామరాజు చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తాడు. చాలా అది ఇంపార్టెంట్. అది ఎప్పుడు అంటే 1922 సెప్టెంబర్ 22 నాడు చేస్తాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. నిజాం వసూలు చేసే ఏ పన్నులకు వ్యతిరేకంగా కొమురం భీం తిరుగుబాటు చేశాడనంటే బమ్రాం, దూపపెట్టి, ఈ 2 పన్నులకు వ్యతిరేకంగా ఆయన చేస్తాడనమాట. కొమురం భీం ఎప్పుడు మరణించాడంటే మనకు 1940 అక్టోబర్ 21 నాడు మరణిస్తాడు. నెక్స్ట్ మహమ్మదియన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ స్థాపించింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అలాగే
క్రింది వాటిని పరిగణించండి. ఇవి తిరుగుబాట్లు, గిరిజనుల తిరుగుబాట్లు. సో ఇవి అన్నీ కూడా కరెక్టే, చాలా ఇంపార్టెంట్. అహోంల తిరుగుబాటు అస్సాం, సంతాల తిరుగుబాటు జార్ఖండ్, కుకీల తిరుగుబాటు మణిపూర్. సో నెక్స్ట్, ఆదివాసీల సంప్రదాయ వ్యవసాయ పద్ధతి కుంతుకట్టిని బ్రిటిష్ వారు తొలగించడం వల్ల ఏర్పడిన ఉద్యమం ముండాయిల తిరుగుబాటు, బీర్సా ముండా. సో 161. ఇవి సత్యాగ్రహం, ఆత్మగౌరవ ఉద్యమం. ఇవి రెండు కూడా కరెక్టే. వైకోం సత్యాగ్రహం 1924 కేరళ, ఆత్మగౌరవ ఉద్యమం 1925 తమిళనాడులో జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ అవి. నెక్స్ట్ 162. ఫాదర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు పెరియార్ బిరుదులు. సో ఎవరి అంటే ఈవి రామస్వామి నాయకరి అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్, ఇవి ఐఎన్సీ సమావేశాలు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఐఎన్ సమావేశాలు. దీనికి సంబంధించి ఒక క్లాస్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కనిపిస్తున్న 4 కూడా ఐఎన్సీ సమావేశాలు. ఇవన్నీ కరెక్టే. మొదటిది బొంబాయి, 2 కోల్కతా, 3వది మద్రాస్, 4వది అలహాబాద్. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మితవాదులు. సో ఇందులో మితవాదులు ఎవరు? సో మీకు ఇక్కడ క్వశ్చన్సే కనిపిస్తున్నాయి. నేను ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఇంతకుముందు చూపించిన 200 పీడిఎఫ్ ఉంది కదా క్వశ్చన్స్ బిట్స్, అందులో నుంచి సేకరించిన ఇవన్నీ. అందులో అయితే డీటెయిల్గా అన్ని బిట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా జాయిన్ అయి పొందండి. 100% ఉపయోగపడుతుంది ఇప్పుడు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ వాళ్ళకి. డెఫినెట్గా జాయిన్ అయితే పీడిఎఫ్స్ ఇప్పుడే వస్తాయి మీకు. ఇప్పటివరకు దాదాపు 100 చిల్లర మంది, దాదాపు 120 మంది పీడిఎఫ్స్ అయితే వాళ్ళు జాయిన్ అయిపోయి తీసుకోవడం అయితే జరిగింది. సో ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి. నెక్స్ట్, ఐఎన్సీ 1885 డిసెంబర్ 28 ఏర్పాటైతే అప్పుడు వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ డఫ్రిన్. ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి ఎవరనంటే పి ఆనందాచార్యులు. ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ పూర్ణ స్వరాజ్ తీర్మానం ఏఎన్సీ సమావేశంలో ఏర్పాటు చేశాడంటే లాహోర్ 1929లో ఏర్పాటు చేశాడు. సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర భారత జాతీయోద్యమ పితామహుడు బిరుదులు గోపాలకృష్ణ గోఖలేకి చెందినవి. నెక్స్ట్, దాదాబాయి నౌరోజీ రచనలు 2, డ్రైన్ థియరీ, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్. ఇవి 2 దాదాబాయి నౌరోజీ రచించాడు. నెక్స్ట్, మదన్ మోహన్ మాలవ్య బెనారస్ హిందూ యూనివర్సిటీని 1916లో ఏర్పాటు చేశాడు. నెక్స్ట్, ఇండియన్ సిసిరో, ఇండియన్ డెమోస్తనీస్. ఇవి 2 బిరుదులు ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీకి సంబంధించినవి. అలాగే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ AITUC స్థాపించింది ఎన్ఎం జోషి. సో బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 173. క్రింది వాటిలో లాలా లజపత్ రాయ్ గురించి సరైన వాక్యం. ఇవి 2 కూడా కరెక్ట్. పంజాబ్ కేసరి, అన్హాప్ ఇండియా ఈయననే రచించాడు. అలాగే ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అనే నినాదం కూడా ఆయననే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, బాలగంగాధర్ తిలక్ గురించి సరైన వాక్యం అంటే సో ఇవన్నీ ఆయనకు సంబంధించి సరైనవే. హోమ్ రూల్ లీగ్ ప్రారంభించాడు 16లో. లోకమాన్య, మరాఠా కేసరి, భారత అశాంతిపిత బిరుదులు ఉన్నాయి. మరాఠా కేసరి పత్రికలు కూడా స్థాపించాడు. నెక్స్ట్, చివరిది టాప్ 175లో 1905 స్వదేశీ ఉద్యమానికి వందే మాతర ఉద్యమం అని పేరు పెట్టింది అశ్విని కుమార్ దత్తా. సో బి ఈజ్ కరెక్ట్. సో బెంగాల్ విభజన అమలులోకి ఎప్పుడు వచ్చింది? సో మనకు వందే మాతర ఉద్యమం జరుగుతుంది 1905లో. సో ఎందుకు మరి లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేస్తాడు కదా. సో మరి ఆ బెంగాల్ విభజన ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 1905 అక్టోబర్ 16 నాడు బెంగాల్ విభజన అమలులోకి వచ్చింది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ 177 చూడండి. కృష్ణా పత్రిక యొక్క వ్యవస్థాపకులు ఎవరు? మరి క్రింది వారిలో కృష్ణా పత్రిక యొక్క వ్యవస్థాపకులు ఎవరు అంటే ముట్నూరి కృష్ణారావు అనే వ్యక్తి వ్యవస్థాపకులుగా చూడవచ్చు. నెక్స్ట్ 178 చూడండి. గాంధీజీ ప్రార్థన గౌరవభంగ దినంగా ఏ రోజు పాటించాలని పిలుపునిచ్చాడు? సో ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సో ఆన్సర్ ఈస్ 1919 ఏప్రిల్ 6 నాడు ప్రార్థన గౌరవభంగ దినంగా పాటించాలని ఆయన పిలుపైతే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్, దీని తర్వాతనే మనకు వారం తర్వాతనే జలియన్వాలా బాగ్ దుర్ఘటన అయితే జరుగుతుంది. సో 179 చూడండి. క్రింది వాటిలో సరైన జత ఏది? సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడో అదే విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో చూడండి, ఇందులో 3 ఆప్షన్స్ ఇచ్చి ఏబీ సరైనదా, బీసీ సరైనదా. సో ఇటువంటి క్వశ్చన్స్ ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి అదే విధంగా తయారు చేయడం జరిగింది. సో ఎక్కువగా మంచిగా ప్రాక్టీస్ అవుతుంది మీకు. డెఫినెట్గా చివరి వరకు చూడండి. సో ఫస్ట్ చూడండి, ఇందులో జలియన్వాలా బాగ్ దుర్ఘటన 1919 ఏప్రిల్ 13. సో ఇది కరెక్ట్ ఆన్సరే. చౌరీ చౌరా సంఘటన 1922 ఫిబ్రవరి 5. ఇది కూడా కరెక్టే. రౌలట్ చట్టం భారతదేశంలో అమలు 1919 మార్చి 21 నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇందులో ఉన్న 3 కూడా కరెక్ట్ కాబట్టి ఏబీసీ 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ 180 చూడండి. క్రింది వాటిని పరిగణించండి. సో ఇక్కడ మనకు చంపారన్ సత్యాగ్రహం వచ్చేసి 1917 ఏప్రిల్ 10 అంటే కరెక్ట్ ఇది. కేడా సత్యాగ్రహం 1918 మార్చ్ 22 కరెక్టే. సో ఇది నేను అప్ టు 3rd నుంచి ఇంటర్ లెవెల్ వరకు తీసుకున్నాను. ఇందులో మీకు టెక్స్ట్ బుక్లో
ఈ డేట్స్ మంత్స్ ఉన్నాయో లేవో తెలియదు. సో ఇయర్స్ అయితే కంపల్సరీ ఉంటాయి మన టెక్స్ట్ బుక్స్లో. నేను ఎక్స్ట్రాగా మీకు డేట్ మంత్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి, గుర్తుంచుకోండి. ఇక్కడ అహ్మదాబాద్ మిల్ వర్కర్ల ఉద్యమం ఏమో March 26. చూడండి, ఇక్కడ కేడా సత్యాగ్రహానికి అహ్మదాబాద్ మిల్ వర్కర్ల ఉద్యమానికి జస్ట్ 4 days గ్యాపే ఉంటుంది. ఇక్కడ కేడా సత్యాగ్రహంలో గాంధీజీ కూర్చున్నప్పుడు అహ్మదాబాద్ మిల్ వర్కర్లు వాళ్ళు వచ్చి ఇక్కడ సమస్య తెలియజేయడం వల్ల గాంధీజీ ఇక్కడ కూర్చొని వెంటనే అక్కడి నుంచి లేచిపోయి అహ్మదాబాద్ మిల్ వర్కర్ల ఉద్యమం కోసం వచ్చేస్తాడు. 4 days గ్యాప్ మాత్రమే ఉంటుంది రెండుకి. సో ఇక్కడ ABC 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ 181, ఖిలాఫత్ డే ఎప్పుడు జరుపుకున్నారు? సో టర్కీ సుల్తాన్ యొక్క ఖలీఫా పదవిని రద్దు చేస్తారు కదా, అందుకని ఖిలాఫత్ డే జరుపుకుంటారు. ఎప్పుడు అంటే 1919 అక్టోబర్ 11 నాడు జరుపుకుంటారు ఖిలాఫత్ డే. నెక్స్ట్, క్రింద జరిగిన సంఘటనలు అవి జరిగిన ప్రదేశాలు సరైన జత ఏవి? ఒకసారి చూడండి. మనకు స్వతంత్రోద్యమ చరిత్రలో ఇవి తెలుసు మనకి, కానీ ఏ రాష్ట్రంలో జరిగాయో కంపల్సరీ తెలిసి ఉండాలి. చౌరీ చౌరా సంఘటన ఎక్కడ ఉంది? చౌరీ చౌరా అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. చంపారన్ ఎక్కడ ఉంది అంటే బీహార్లో ఉంటుంది. ఖేడా గుజరాత్లో ఉంటుంది. జలియన్ వాలాబాగ్ పంజాబ్లో ఉంటుంది. సో పై 4 కూడా కరెక్టే. సో ఇయర్లో గుర్తుంచుకోవాలి, ఆ ప్రదేశం ఎక్కడుందో కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 183, సైమన్ కమిషన్ సరైనది ఏవి? సో ఇందులో సైమన్ కమిషన్ పట్ల కొన్ని ఇక్కడ స్టేట్మెంట్స్ ఉన్నాయి, చూద్దాం. 1928 ఫిబ్రవరి 3 నాడు బొంబాయికి వచ్చింది సైమన్ కమిషన్, ఇస్ కరెక్ట్. సైమన్ గో బ్యాక్ నినాదం వాడింది యూసుఫ్ మెహర్ అలీ. సో ఇది కూడా కరెక్ట్. AB 2 కూడా సరైనవే. సో మనం డూ ఆర్ డై నినాదం గాంధీ ఇచ్చాడని అంటాం కదా, సో డూ ఆర్ డై అనేది అందరికంటే ముందు యూసుఫ్ మెహర్ అలీనే వాడాడు. సైమన్ గో బ్యాక్ అలాగే డూ ఆర్ డై రెండింటిని మెహర్ అలీనే వాడడం జరిగింది. నెక్స్ట్ 184, చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరు? సో ఆన్సర్ ఈస్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 185, ఉప్పు సత్యాగ్రహం గురించి సరి అయినది ఏది? సో మరి ఇందులో సరి అయినది చూడండి. ఒకటే దగ్గర దీని నుంచే ఎంత లేదన్నా 4 బిట్స్ కవర్ చేయొచ్చు, కానీ ఒకటే దగ్గర ఇవ్వడం జరిగింది. ప్రతి బిట్ అలాగనే ఉంటుంది. సో ఒకటే దాంట్లోకి వెళ్ళి 3-4 క్వశ్చన్లు తయారు చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా కంటెంట్ తెలుసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో చూడండి స్టేట్మెంట్. 1930 మార్చి 12న గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమైంది ఉప్పు సత్యాగ్రహం. కరెక్టే. 78 మందితోటి 375 కిలోమీటర్లు 24 రోజుల పాటు నడుస్తారు. సో ఇది కూడా కరెక్టే. 1930 ఏప్రిల్ 6వ తారీఖు నాడికి దండి చేరుకుంటారు. సో దండి ప్రాంతం చేరుకొని అక్కడ ఉప్పు తయారు చేయడం అయితే జరుగుతుంది. సో ఇందులో 3 కూడా కరెక్టే. సో 185 C ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 186, వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకతను గురించి మాట్లాడి పాకిస్తాన్ పేరు రూపొందించిన ఉర్దూ కవి ఎవరు అని అంటే చౌదరి రెహ్మత్ అలీ. సో ఈయన. నెక్స్ట్ 187, క్విట్ ఇండియా తీర్మానం ఎప్పుడు ఆమోదించారు? సో మరి ఎప్పుడు ఆమోదించారంటే 1942 ఆగస్టు 8 నాడు క్విట్ ఇండియా తీర్మానం ఆమోదించడం అయితే జరిగింది. ఉద్యమం స్టార్ట్ అయింది. నెక్స్ట్ 188, 1943 అక్టోబర్ 21న ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని నేతాజీ ఎక్కడ ఏర్పాటు చేశాడు? సో మరి ఎక్కడ ఏర్పాటు చేశాడు? సింగపూర్లో ఏర్పాటు చేస్తాడు. ఏ ఈస్ కరెక్ట్. చాలా ఇంపార్టెంట్ ఇది. డేట్ అలాగే మంత్ ఇయర్ కూడా ఇంపార్టెంట్. క్వశ్చన్లోనే ఆన్సర్స్ కూడా అడగవచ్చు, సో చూసుకోండి. ఇట్లా కూడా అడగవచ్చు. నేతాజీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఏది అంటే ఆజాద్ హింద్. ఎప్పుడు ఏర్పాటు చేశాడంటే 1943 అక్టోబర్ 21. ఎక్కడ ఏర్పాటు చేశాడంటే సింగపూర్. సో చూడండి, ఒకటే దాంట్లో 3 క్వశ్చన్స్ అయితే తీయవచ్చు. నెక్స్ట్ 189 చూడండి. భారత జాతీయ సైన్యం మార్చి 1944లో జాతీయ జెండాని ఇక్కడ ఎగరవేశారు. ఇటానగర్, కోహిమా, అగర్తల. సో కోహిమా నాగాలాండ్ రాజధాని అయిన కోహిమాలో ఎగరవేశారు. సో ఇది 2022 టెట్లో వచ్చిన క్వశ్చన్. సో ఇందులో ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ 190, ముస్లిం లీగ్ ప్రత్యక్ష కార్యాచరణ దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారంటే 1946 ఆగస్టు 16 నాడైతే జరుపుకున్నారు. సో భారత ప్రభుత్వం భరణాన్ని గత రాచరిక కుటుంబాల బిరుదులని ఎప్పుడు రద్దు చేసింది? సో మరి చూసుకుంటే 1971లో రద్దు చేసింది. ఈ భరణాలు చెల్లించడాలు, ఈ రాచరిక కుటుంబాలకు బిరుదులు ఇవ్వడాలు ఇవన్నీ 1971లో రద్దయ్యాయి. నెక్స్ట్ 192, హైదరాబాద్లో ఆర్య సమాజ్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? సో 1892లో స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. సో 193 ఇంపార్టెంట్. తెలంగాణలో తొలి గ్రంథాలయం ఏది? సో మరి ఇందులో తొలి గ్రంథాలయం వచ్చేసి మనకు శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం. సో ఇది మొదటిది. సో చూసుకోవచ్చు, ఇది 1901లో మనకు ప్రారంభించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ 194, క్రింది వాటిని పరిగణించండి. సో మరి ఇందులో చూసుకుంటే 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పాటు అనేది కరెక్టే. 1938లో నిజాం వందే మాతరం మీద నిషేధం విధిస్తాడు. ఇది కూడా కరెక్టే. సో AB 2 కూడా సరైనవే. ఇక్కడ వందే మాతరం నిషేధించిన టైంలోనే 38లోనే హైదరాబాద్లో స్టేట్ కాంగ్రెస్ అనేది ఏర్పడుతుంది, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. సో నెక్స్ట్ 195,
దొడ్డి కొమరయ్య కడివెండిలో ఉంటాడు. ఆయన అమరుడైన సంవత్సరం వచ్చేసి 1946 జూలై 4 నాడు ఈయన మరణిస్తాడు. మనకు చాకలి ఐలమ్మ విష్ణురి రామచంద్రారెడ్డి మీద తిరుగుబాటు లేవనెత్తితే ఆ రామచంద్రారెడ్డి విసిగిపోయి వీళ్ళు ర్యాలీ తీస్తారు విలేజ్ వాళ్ళు, కడివెండి గ్రామస్తులు. సో ఆ ర్యాలీ మీద దాడి చేస్తే దొడ్డి కొమరయ్యకు బుల్లెట్ తగిలితే మరణిస్తాడు. సో ఇది జూలై 4 నాడైతే దొడ్డి కొమరయ్య మరణం, తొలిగా అమరుడయ్యాడు. 196 చూడండి, ఆంధ్ర మహాసభ స్థాపనలో ముఖ్య పాత్ర వహించింది ఎవరు అనంటే మాడపాటి హనుమంతరావు, రావి నారాయణ రెడ్డి. సో ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 197 చాలా ఇంపార్టెంట్, క్రింది వాటిని జతపరచము పత్రికలకు సంబంధించి ఒకసారి చూద్దాం. గోల్కొండ పత్రిక వచ్చేసి మనకి ఎవరు ఇందులో, సురవరం ప్రతాపరెడ్డి. ఆంధ్ర జనసంఘం ఎవరు మరి ఇందులో, ఆంధ్ర జనసంఘం వచ్చేసి మనకు మాడపాటి హనుమంతరావు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఎవరు అనంటే స్వామి రామానంద తీర్థ. సో ఇందులో మనకు ఆన్సర్ వచ్చేసి బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ 198, హైదరాబాద్ రాష్ట్ర స్వతంత్రోద్యమంలో పాల్గొన్న సాహితీవేత్తలు ఎవరు అనంటే ఇక్కడ మనం చూసుకుంటే పై వారందరూ. సో ఇక్కడ కాళోజీ, దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు, వీళ్ళు ముగ్గురు కూడా పాల్గొన్నారు. నెక్స్ట్ 199, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది, ఇంతకుముందే తెలియజేశాం మనం, 1938లో మనకు స్థాపించబడింది. అలాగే తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన కాలం చాలా ఇంపార్టెంట్, ఇది తెలంగాణ హిస్టరీలో మనం చదివితే తెలుస్తుంది. సో 1946, 51 వరకు ఆ మధ్యలో జరిగింది. నెక్స్ట్ 201, ఆంధ్ర మహాసభ యొక్క గ్రామస్థాయి శాఖలకు గల పేరు వచ్చేసి మనం చూసుకుంటే సంఘం అంటారు. సంఘంల ద్వారా అయితే చాలా ఉద్యమాలు అయితే చేయడం అయితే వీళ్ళు జరిగింది. ఈ సంఘం సపోర్ట్ తోటి చాకలి ఐలమ్మ విష్ణురి రామచంద్రారెడ్డి మీద విప్లవం లేపుతుంది. నెక్స్ట్ 202, క్రింది వాటిలో సరికానిది ఏది ఒకసారి చూద్దాం. చూడండి, కడివెండి గ్రామంలో 1946 జూలైలో జమీందారు గుండాలు దొడ్డి కొమరయ్యను చంపేశారు. సో ఇది కరెక్టే. నెక్స్ట్, చాకలి ఐలమ్మ భూములను లాక్కోవడానికి ప్రయత్నించింది విష్ణు రామచంద్రారెడ్డి. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ సి, వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఎగరవేసిన బత్తిని మొగలయ్యని రజాకారులు హత్య చేశారనేది కూడా కరెక్ట్. సో ఈ 3 కూడా కరెక్టే. సో చాలా ఇంపార్టెంట్. వీటిని డిఫరెంట్ క్వశ్చన్స్గా చేయవచ్చు. సో కానీ టైం వేస్ట్ అవుతుంది. మీకు ఒకటే క్వశ్చన్లో ఈ 3 పాయింట్స్ అయితే కవర్ చేయడం జరిగింది, చదువుకోండి ఇవి. నెక్స్ట్ 203, చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి తెలంగాణ చరిత్రలో చాలా ఇంపార్టెంట్ ఇవి. సో చూడండి, షేక్ బందగి హత్య వచ్చేసి మనకు 1940 జూలై 27గా చూడవచ్చు. అలాగే దొడ్డి కొమరయ్య మరణం 1946 జూలై 4 కరెక్ట్. షోయబుల్లా ఖాన్ హత్య 1948 ఆగస్టు 21. 40 జూలై 27 షేక్ బందగి కరెక్ట్. అలాగే దొడ్డి కొమరయ్య కూడా కరెక్ట్. షోయబుల్లా ఖాన్ హత్య కూడా 1948 ఆగస్టు 21 నాడు జరుగుతుంది. ఎందుకు ఈయన హత్య చేస్తారు అంటే ఈయన ఇమ్రోజ్ పత్రిక నడుపుతాడు. అక్కడ నిజాంకి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు ఈయన 2 చేతులు నరికేసి మరి ఈయనను చంపేస్తారు ఆగస్టు 21 నాడు. సో ఇందులో ఏబిసి 3 కూడా సరైనవే. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ సి కూడా వస్తుంది, మిస్టేక్ అయింది. ఏబిసి 3 కూడా సరి అయినవే. సో నెక్స్ట్ 204, ఆపరేషన్ పోలో నిజాం సంస్థానం హైదరాబాద్లో విలీనం ఎప్పుడు జరిగింది? సో ఆపరేషన్ పోలో ద్వారా నిజాం సంస్థానం హైదరాబాద్లో ఎప్పుడు విలీనమైందంటే 1948 సెప్టెంబర్ 11 నాడు విలీనమైంది. నెక్స్ట్ 205 చూడండి, భూదాన ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? ఆచార్య వినోబా భావే స్టార్ట్ చేస్తాడు పోచంపల్లి నుంచి. ఎప్పుడు మరి అంటే 1951 ఏప్రిల్ 18 నుంచి ప్రారంభించడం అయితే జరిగింది. చాలా కొన్ని లక్షల ఎకరాలు ఇక్కడ ఈ భూదాన ఉద్యమం ద్వారా తీసుకొని నిరుపేదలకైతే పంచడం అయితే జరిగింది. చాలా గొప్ప ఉద్యమం ఇది. నెక్స్ట్ 206, ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి మిలిటరీ గవర్నర్గా నియమితులైంది ఎవరు అనంటే జయంత్ నాథ్ చౌదరి. ఏ ఇస్ కరెక్ట్. సో మరి ఎవరు ఈ జయంత్ చౌదరి అనంటే ఆపరేషన్ పోలో ద్వారా మనకు నిజాం సంస్థానాన్ని హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేయడం జరిగింది. ఆ తర్వాత దానికి వెంటనే పాలన కొరకు ఎవరైతే మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడో ఆ జయంత్ చౌదరినే మిలిటరీ గవర్నర్గా పెట్టడం అయితే జరిగింది. సో ఆ నిజాం వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది మరి హైదరాబాద్ రాష్ట్రం అని అనుకుంటే దానికి వ్యతిరేకంగా జరిగింది. చాలా కుట్రలు జరిగాయి ఈయన యొక్క కాలంలో, జయంత్ చౌదరి కాలంలో చాలా విప్లవాలు కూడా లేచాయి. నెక్స్ట్ 207, నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్ ప్రముఖ్గా ఎప్పుడు నియమింపబడ్డాడంటే 1950 జనవరి 26న నియమింపబడతాడు. 1956 వరకు ఉంటాడు రాజ్ ప్రముఖ్గా ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు. సో ఏ ఇస్ కరెక్ట్. సో వచ్చింది జెంటిల్మ్యాన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం. సో తెలంగాణని ఆంధ్రతో కలిపేసినది
సో ఎప్పుడు పెద్ద మనుషుల ఒప్పందం జరిగిందంటే 1956 ఫిబ్రవరి 20 నాడు జరిగింది. సో ఇదైతే చూసుకోవచ్చు. సో మరి దీని గురించి మీకు ఒక టాపిక్ అయితే చెప్తాను, ఒకసారి చూడండి. దీనికి సంబంధించి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ముఖ్యమైన తేదీలు, కాలక్రమం అంతా మన దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది. ఒకసారి డిస్కస్ చేద్దాం దీని గురించి. ఎందుకంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. బిట్టుతోటి క్వశ్చన్కి బిట్టు తెలుసుకోవడమే కరెక్ట్ కాదు, దానికి సంబంధించి డీటెయిల్ కంటెంట్ తెలుసుకుంటే లైఫ్లో ఎప్పటికీ మర్చిపోరు. ఒకసారి చూద్దాం. అనేది ఇప్పుడు ఇంతకుముందు తెలియజేశాను. సో చూడండి ఎప్పుడు జరిగిందంటే 1956 ఫిబ్రవరి 20 నాడైతే మనకు జరిగింది ఇది. సో మరి చూద్దాం పెద్ద మనుషుల ఒప్పందం మరి దేని కొరకు ఎందుకోసం జరిగింది అని అంటే, మన తెలంగాణ అనేది చూసుకుంటే మనం ఆంధ్ర సపరేట్గా ఉండేది, హైదరాబాద్ సంస్థానంలో ఉండేది. అప్పటికే 1953లో ఆంధ్ర అనేది మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర అనేది అయితే 1953లో ఏర్పాటైతే జరిగింది. టంగుటూరి మనకు పొట్టి శ్రీరాములు యొక్క ఆమరణ నిరాహార దీక్షతోటి ఆంధ్ర ప్రాంతం అయితే ఏర్పడింది. కానీ ఆ ఆంధ్ర వాళ్ళు మళ్ళీ మన తెలంగాణ మీద కనేసి ఏం చేశారు, తెలంగాణని ఆంధ్రాలో కలిపేసుకోవాలి అనే వాళ్ళ ప్లాన్ ప్రకారం అయితే తెలంగాణ నష్టపోయింది ఆ టైంలో. సో మరి ఏ విధంగా జరిగింది, ఒకసారి పెద్ద మనుషుల ఒప్పందానికి పిలవడం అయితే జరిగింది. సో మరి మీ యొక్క ఏంటి సంగతి ఒకసారి అయితే కూర్చొని అయితే మాట్లాడదామని వీళ్ళందరినీ పిలిపించడం అయితే జరిగింది. సో ఈ పెద్ద మనుషుల ఒప్పందం మీటింగ్కి తెలంగాణ నుంచి వెళ్ళింది ఎవరు అని అంటే, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న బూరుగుల రామకృష్ణారావు, మరి ఆ క్యాబినెట్లో మినిస్టర్ కేవీ రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్న జేవి నరసింహరావు, వీళ్ళు తెలంగాణ నుంచి వెళ్ళారు. మరి ఆంధ్ర నుంచి అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఆల్రెడీ ఉండే, దానికి సీఎం బెజవాడ గోపాల్ రెడ్డి, డిప్యూటీ సీఎం నీలం సంజీవరెడ్డి, మినిస్టర్ వచ్చేసి గౌతులచ్చన్న, పీసీసీ ప్రెసిడెంట్ అటు అల్లూరి సత్యనారాయణ రాజు, ఇటు నలుగురు వెళ్ళి కూర్చున్నారు. సో వీళ్ళు వెళ్ళక ముందే డిసైడ్ అయ్యారు, మన తెలంగాణకి ఏ విధంగానైనా మనం సపరేట్గానే ఉంచుకోవాలి, ఖచ్చితంగా తెలంగాణ పేరుతోటే ఉంచాలి, ఒకవేళ కలిపినా తెలంగాణ పేరు మీదనే ప్రాముఖ్యంగా ఉండాలని వీళ్ళు వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. సో 20 సూత్రాలు తీసుకురొచ్చేసరికి ఆ 20 పాయింట్స్కి ఈ తెలంగాణ నాయకులు ఒప్పుకున్నారు. ఈ ఆంధ్ర నాయకుల యొక్క కృషి అయితే ఫలించింది అన్నట్టు. చివరికి ఏమైంది, ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పేరు కూడా లేకుండా పోయింది, ఆంధ్ర అనే పేరుతోటి ఆంధ్రప్రదేశ్ అయితే ఏర్పడడం జరిగింది. సో వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు. 1956 జూలై 19 నాడు సంతకాలు చేశారు. ఆగస్టు 25 నాడు వ్యవస్థీకరణ బిల్ అయింది. రాష్ట్రపతి ఆమోదం ఆగస్టు 31 నాడు అయితే, 1956 నవంబర్ 1 నాడు అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తెలంగాణ యొక్క కథ క్లోజ్ అయిపోయింది. ఎప్పుడైతే హైదరాబాద్ రాష్ట్రం ఉన్నదో అది కాస్త తెలంగాణ ఏర్పడేది కాస్త ఆంధ్రప్రదేశ్గా కలిసిపోయింది. ఆ తర్వాత మనం చాలా ఉద్యమాలు చేస్తే చివరికి 2014 జూన్ 2 నాడు మళ్ళీ మన తెలంగాణ రివర్స్ అయితే రావడం జరిగింది. సో ఇది ఒక టాపిక్. సో ఖచ్చితంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంత డీటెయిల్గా చదవబడుతుంది. సో మీరు కూడా ఇది గుర్తుంచుకుంటే టెట్లో అయినా కానీ డిఎస్లో కానీ అయితే స్కోర్ చేయొచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పీడిఎఫ్, గ్రూప్స్కి ఉపయోగపడేది, డిఎస్సి టెట్ కూడా కొంచెం ఉపయోగపడవచ్చు. సో ఇది కూడా మీరు జాయిన్ అవ్వండి, ఈ పీడిఎఫ్ కూడా అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఇంతకుముందు తెలియజేయడం జరిగింది, పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ నుంచి పాల్గొనని నాయకుడు ఎవరంటే నీలం సంజీవరెడ్డి, ఆంధ్ర నుంచి ఉంటాడు, ఆంధ్ర డిప్యూటీ సీఎం. నెక్స్ట్ 210, ఆంధ్ర తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ఏర్పడింది, ఇంతకుముందు డిస్కస్ చేశాం, 1956 నవంబర్ 1. సో నేను ఇంతకుముందు చెప్పిన టాపిక్ గుర్తుంచుకుంటే ఇవన్నీ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయొచ్చు అన్నట్టు. నెక్స్ట్ 211, రజాకార్ల వ్యవస్థ ఏర్పాటుకు ఆద్యుడు ఎవరు అని అంటే బహదూర్ యార్ జంగ్, బాగా బహదూర్ పని చేశాడు అన్నట్టు. రజాకార్ల వ్యవస్థను ఏర్పాటు చేసి మొత్తం వ్యవస్థనంతా నాశనం పట్టించేసాడు. సో ఇది రజాకార్ల వ్యవస్థ ఏర్పాటుకు ఆద్యుడు వచ్చేసి బహదూర్ యార్ జంగ్. నెక్స్ట్ 212, వద్దిరాజు సోదరులు వరంగల్ నుంచి నడిపిన పత్రిక. సో ఇది ప్రీవియస్ క్వశ్చన్, తెనుగు అనే పత్రికని నడుపుతారు వీళ్ళు, వద్దిరాజు సోదరులు. నెక్స్ట్ ఇవైతే చాలా ఇంపార్టెంట్, ఒకసారి పత్రికలకు సంబంధించి చూడండి. ఇంతకుముందు అయితే వద్దిరాజు సోదరులు తెనుగు చూసాం. ఇంకోటి నీలగిరి పత్రిక శబ్దవీషు వెంకటరామ నరసింహారావు అనేది కరెక్టే. గోల్కొండ సురవరణ ప్రతాపరెడ్డి కరెక్ట్. ఇంతకుముందే చెప్పాం ఇమ్రోజ్ పత్రిక షోయబుల్లా ఖాన్. సో ఈ 3 కూడా కరెక్ట్. నెక్స్ట్ 214, 1906లో జగన్ మిత్ర మండలిని ఏర్పాటు చేసింది ఎవరు అనంటే భాగ్యరెడ్డి వర్మ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తెలంగాణలో ఆది హిందూ జాతీయోన్నతి సభను స్థాపించింది ఎవరు అంటే అరిగే రామస్వామి ఈజ్ కరెక్ట్. అలాగే 216 చూసుకుంటే క్రింది వాటిలో సరైన ఒకసారి చూడండి. బూర్జు తాయి అంటే గోండులు, చోంచారు అంటే చెంచులు, బోండో పోరోజ్ అంటే బోండా జాతి. ఇవి ఇంకా మారు పేర్లు అన్నమాట, వేరే పేర్లు వీళ్ళకి. సో గోండు అంటే బూర్జు తాయి, చాలామందికి తెలియదు, గుర్తుంచుకోండి. సో ఏబిసి 3 కూడా సరి అయినవి ఇందులో. నెక్స్ట్ ఎవరు మాట్లాడే వింత భాషని రెమో అని అంటారు. సో ఏ జాతి మరి ఇందులో అంటే బోండా జాతి వారి భాషని రెమో అని అయితే అంటారు. నెక్స్ట్ 218, క్రింది వాటిలో సరైనవి ఏవి అంటే ఒకసారి చూడండి. చెంచుల నివాస ప్రాంతాన్ని పెంటలు అంటారు, కరెక్టే. బోండా జాతి సంతని హత అంటారు, సో ఇది కరెక్టే. సో మరి ఇవి 2 కూడా చూసుకోవచ్చు, కరెక్ట్.
నెక్స్ట్ 290 క్రింది వాటిని సరిచూడండి. సో ఇటువంటి క్వశ్చన్సే అడుగుతాడు ఎగ్జామ్స్లో. లింగయ్య స్వామి చెంచులక్షి పూజని బోండా జాతి వాళ్ళు చేస్తారా? చెయ్యరు. బినిమయ ప్రోదాన్ని చెంచులు చేస్తారా? చెయ్యరు. బినిమయ ప్రోద అనేది వస్తు మార్పిడి పద్ధతి అన్నమాట. హతానికి వెళ్ళి వాళ్ళు చేసుకుంటారు. ఎవరు? బోండా జాతి వాళ్ళు. అది లింగయ్య స్వామి చెంచులక్ష్మి పూజని చెంచులు చేస్తారు. సో ఇది రివైస్ వర్స. బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 220 భద్రాద్రి కొత్తగూడెంలో నివసించే గిరిజన జాతి ఏది అని అంటే కోయ జాతి వాళ్ళు అక్కడ నివసిస్తారన్నమాట. నెక్స్ట్ తెలంగాణలో అటవీ విస్తీర్ణం అధికంగా గల జిల్లా ఏది ఇందులో అంటే భద్రాద్రి కొత్తగూడెంలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉండి భద్రాద్రిలో అటవీ విస్తీర్ణ శాతం విషయం పరంగా వస్తే ములుగు ఎక్కువగా ఉంటుంది. శాతం పరంగా ములుగు, విస్తీర్ణం జాగా పరంగా కొత్తగూడెం. నెక్స్ట్ 222 ఆకురాల్చే అడవులు అటవీ రకంలో టేకు చెట్లు అధికంగా ఏ జిల్లాలో ఉన్నాయంటే ఆదిలాబాద్లోనే ఉన్నాయన్నమాట. సో ఆకురాల్చే అడవులు ఎక్కువగా మన ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. ఈ నల్గొండ, ఖమ్మం ఇటువంటి ముళ్ళ పొదలు లాంటివి ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ 223 సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారం తెలంగాణలో అడవుల విస్తీర్ణం ఎంత? సో ఈ ఎవ్రీ ఇయర్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇస్తారు మనకి. దాని ప్రకారం రీసెంట్గా 2023 ప్రకారం మన తెలంగాణలో అటవీ విస్తీర్ణం చూసుకుంటే 26,969 చదరపు కిలోమీటర్లుగా ఉంది. సో మన తెలంగాణ విస్తీర్ణంలో చూసుకుంటే 24%గా ఉందన్నమాట. అటవీ విస్తీర్ణం పెంచాలి, కనీసం 33% అని ఉండాలి. చాలా చెట్లు అయితే పెంచాలి. సో మన అఫీషియల్ లెక్క ప్రకారం అని అయితే తెలంగాణ లెక్క ప్రకారం 26,904 ఉంది. సో యాక్చువల్ అయితే ఇది. నెక్స్ట్ 224 ఈ గిరిజన తెగలలో బాహ్య ప్రపంచానికి దూరంగా కరెన్సీ విలువ కూడా తెలియకుండా బతుకుతున్న గిరిజనులు ఎవరు అంటే బోండా జాతి ప్రజలు. సో వీళ్ళు ఎక్కడ ఉంటారు? అరకు ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు. సో వీళ్ళు వేరే జాతిని తమ దగ్గరికి రానియారు, వీళ్ళు బయటకు వెళ్ళరు అన్నమాట. నెక్స్ట్ 225 ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సో ఇందులో ఎవరిని పిలుస్తారు అని అంటే జాదవ్ మొలాయ్ పయేంగ్ అనే వ్యక్తిని మనకు ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా అయితే పిలవడం జరుగుతుంది. మరి ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈయనని జాదవ్ మొలాయ్ పయేంగ్ని ఎందుకు పిలుస్తారంటే ఈయన అస్సాంలోని జోర్హాట్ అనే జిల్లాలో అటవీ కార్మికుడు. అక్కడ 16 సంవత్సరంలోనే ఈయనకి 16 ఏజ్ ఉన్నప్పుడు 1979లో సామాజిక అటవీ కార్యక్రమం అనే ప్రాజెక్టులో 5 సంవత్సరాలు కార్మికుడిగా పనిచేస్తాడు. సో అది ఆ ప్రాజెక్ట్ అంతా అయిపోయాక అందరు కార్మికులు వెళ్ళిపోతే ఇతను మాత్రం అక్కడనే ఉండిపోయి సొంతంగా చెట్లు నాటే కార్యక్రమం కొనసాగించాడట. దాదాపు 20 సంవత్సరాల కాలంలో బ్రహ్మపుత్ర నది ఇసుక తిన్నెల మీద 1360 ఎకరాల విస్తీర్ణంలో ఎన్నో చెట్లు నాటి సంరక్షించాడట ఈయన. సో ఈ ప్రాంతం అంతా పెద్ద అడవిగా మారిపోయింది. సో అంత పెద్ద అడవిని ఈయన ఒక్కడే సాధించాడంటే మనం ఇంకెంత చేయాలి? అందరు కలిసి చేస్తే ఏ విధంగా ఉంటుంది చూసుకోవచ్చు. అందుకనే ఆ అడవికి పేరు కూడా మొలాయ్ అడవి అని అయితే పేరు పెట్టేశారట అక్కడ అస్సాంలో జోర్హాట్ జిల్లాలో. అందుకని ఇతనిని భారతదేశపు ఫారెస్ట్ మ్యాన్ అని పిలుస్తారు. సో ఇక్కడ భారతదేశం కూడా ఈయనకి పద్మశ్రీతో గౌరవించడం అయితే జరిగింది. సో మనకు రామయ్య గురించి అయితే తెలుసు. వనజీవి రామయ్య, ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి గ్రామం ఇతంది. 70 సంవత్సరాల వయసు ఉంటుంది దాదాపు. దరిపల్లి రామయ్య అంటారు. సో మొక్కలు నాటండి, ప్రాణాన్ని కాపాడండి అనే వాక్యంతో చాలా ఆయన ఉపన్యాసాలు ఇచ్చాడు. సైకిల్ నిండా మొక్కల బరువుతో మైళ్ళ దూరం కూడా ప్రయాణించి చాలా బీడు భూముల్లో మొక్కలైతే నాటాడట. సో ఈయనకు కూడా పద్మశ్రీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ముకుందరావు ఎవరు అంటే కర్ణాటకకు సంబంధించి ఫారెస్ట్ మ్యాన్ అని అయితే పిలుస్తారు, ఆ స్టేట్కి సంబంధించి. సో ఇదండి ఈరోజు మనం ప్రీవియస్ క్లాస్లో 175 వరకు, ఈ క్లాస్లో 225 వరకు ఇంపార్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్ అయితే కవర్ చేయడం జరిగింది.